బంగ్లాదేశ్లో హిందువుల ఊచకోత కొనసాగుతుంది. లేటెస్ట్గా సమీర్ దాస్ అనే ఆటో డ్రైవర్ను దుండగులు అతి దారుణంగా కొట్టి చంపారు. సమీర్ హత్య తర్వాత దుండగులు ఆటో రిక్షాను దోచుకున్నారు. బంగ్లాదేశ్లో అరాచకం రాజ్యమేలుతోంది. హిందూ సమాజాన్ని టార్గెట్ చేసుకుని మూకదాడులు కొనసాగుతున్నాయి. వరుసగా హిందువుల హత్యలు జరుగుతున్నాయి. లేటెస్ట్గా ఫెనీలోని దంగాభువాలో సమీర్ దాస్ అనే హిందూ యువకుణ్ణి దుండగులు దారుణంగా కొట్టి చంపారు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న సమీర్ దాస్ను చంపి అతడి ఆటోను దోచుకున్నారు దుండగులు. సమీర్ దగన్భుయాలోని రామానంద్పూర్ గ్రామానికి చెందినవాడు. అతను చాలా కాలంగా బ్యాటరీతో నడిచే ఆటో రిక్షా నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. జనవరి 11 ఆదివారం రాత్రి సమీర్ సమయానికి ఇంటికి తిరిగి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు అతని కోసం వెతకడం ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో వెతికినా అతని జాడ కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దక్షిణ్ కరీంపూర్ ముహురిబారి సమీపంలో స్థానికులు రక్తసిక్తమైన సమీర్ మృతదేహాన్ని కనుగొన్నారు. దగన్భుయా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఫెనీ జనరల్ ఆసుపత్రికి పంపారు. సమీర్ కుమార్ దాస్ హత్యతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. తమ సహచరుణ్ణి అత్యంత దారుణంగా చంపేశారంటూ సహచర ఆటో డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో భద్రతను పునరుద్ధరించడానికి వీలైనంత త్వరగా నిందితుల్ని పట్టుకుని వారికి కఠిన శిక్ష విధించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.